రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నా అని అర్థమైంది కాబట్టి చెప్పడానికి వచ్చింది. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తాం. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజాం వచ్చే రస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నాం? అన్పార్లమెంటరీ అనుకోండి, ఇంకోండి 16 సంవత్సరాల ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెలోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇట్లా మాట్లాడుతున్నందుకు. కానీ తప్పక ఆవేదనతోని బాధతోని ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కానీ ఎవరు కూడా వెనక్కిపోవద్దు అనుకున్నా నేను. కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసినాము, అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు, మాలాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లు అందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి అని అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో ఉంటుంది, 100 మందితో ఉంటుంది. నీలాగా పిచ్చోళ్ళతో వారు మాట్లాడరు. మంచోళ్ళతో పాలిటిక్స్ లో పొలైట్ ఉండేటోళ్ళతో అందరూ మాట్లాడతారు. ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము, కొట్టి సంపుతామని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అదేవిధంగా ఇంకా అనేక అంశాల మీద మాట్లాడి పసుపు బోర్డు అంటాడు. నేను ఇవాళ ఒక మాట అడుగుతాడు, పసుపు బోర్డు ఇస్తాను బాండ్ పేపర్ రాసిచ్చు, పసుపు బోర్డు రాకపోయి అది అబద్ధమా కాదు? ఇవాళ నువ్వు చేయాల్సింది రాజకీయాల్లో ఉన్నటువంటి వారి పసుపు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి తిరగాలి తప్పితే సిగ్గు లేకుండా బోర్డు కన్నా ఇంకోటి తెచ్చినా అంటున్నాం. మన నిజామాబాద్ లో ఒక రైతు ఉంటాడు మనోహర్ రెడ్డి గారు అని, 25 ఏళ్ళ ఆయన చెప్పులేసుకోక. నేను పసుపు బోర్డు టాపిక్ తీసుకున్నది ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా. నేను పసుపు బోర్డు రావడానికి నేను చెప్పులేసుకోకుండా తిరుగుతా అని చెప్తే ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నా ప్రయత్నాలు మొదలుపెట్టినా. కానీ నేను ఎందుకోసం తెలియదు. పాప మా మనోహర్ రెడ్డి అదే జాగరణ మంచో బిగరణ మంచో మొత్తం అది బీజేపీ ఆర్గనైజేషన్. కానీ అక్కడ వాళ్ళకి కోరేది ఒకటే, మనోహర్ రెడ్డి లాంటి రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నువ్వు తిరుగు. రాజకీయాల్లో ఉంటే నీతి నిజాయితీ కొంతను మర్యాద ఉండాలి, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆ విషయం మీద ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతూ, ఇంత నీచమైనటువంటి వ్యక్తి మీద ఆయన కోసం దిగొచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చినందుకు, ప్రెస్ మిత్రుల సమయం కూడా వృధా చేసినందుకు మీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నా. కాకపోతే తప్పలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నా. ఇంకొక మాట ప్రెస్ అనేది ఈ వ్యక్తి మీద నేను పెట్టను, కానీ పొలిటికల్ గా ఎక్కడ పోయినా వెంటాడి ఓడిస్తాను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళొకసారి ఇక్కడికి వచ్చిన బీజేపీ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నీకెవరిచ్చినా ఫస్ట్ నాకు పెద్ద ప్రశ్న అసలు. See, I'll tell you something. In this country at this point of time, there have been multiple proposals given to me by various people. I'm a very decent politician. I want to remain in this country in politics for a long time. I'm not going to name anybody. There have been proposals that were brought up to me by friends of BJP, friendly organizations of BJP, asking me to join the party, and they proposed a model called Shinde model. I said, Telangana people do not cheat people of Telangana. Telangana people do not betray their own parties and their own leaders. We will become leaders on our own strength, not by backdoor. We have rejected their proposal very politely. Now, what will they do after that is a different story. We are in politics, we are in public life, we are always among the people, we will face it. We are seeing a trend where the opposition leaders have been harassed by ED, like Hemant Soren yesterday, he himself said, I am a chief minister, I have asked for 1 week deferment of my ED questioning, but ED refused to even give me an extension. He in fact said, I am in a constitutional post, where will I run away? So this is a very unfortunate trend that we are seeing in this country. All I am trying to tell you is, there will be multiple proposals in politics. Some are accepted, some are rejected. The proposals that were brought to me, I have categorically rejected them.
because my heart always is in a party where my leader is, and I have only one and only leader in this entire life, and he will remain to be the one. That is Honorable KCR Garu. My life, my entire political career is with him and only with him. That I've categorically told to the people who ever came, and they went back. Well, what will they do after that is irrelevant. Whatever they do, we will face. It is not a big deal. You feel targeted by the agencies because you are not shifting out of TRS now. See, well, I can't say that because as of now I did not get a summon. Officially I am not summoned, or officially there is nothing on me. But unfortunate situation in this country is unofficially there is a leak every day. Unofficially there is a scam every day. When BJP party leaders were speaking about so-called liquor scam, I got a court order. If they have any respect for the honorable courts, they should not speak. The BJP leaders we feel have no respect for any kind of institutions in this country, so they are constantly speaking. See, it is up to the people to decide. If there is a scam at all, if there is a proof at all, let the agencies come, we will cooperate. In the past few months, we are facing heightened activity of central agencies, ED, IT, ED, CBI. There is increased activity of these agencies. Do you believe these are politically backed activities? जी, लालू प्रसाद जी ने एक बार बहुत अच्छे से बताया था कि बीजेपी के 3 दामाद हैं, ईडी, सीबीआई, आईटी। तो ये 3 दामाद जब भी बुलाए आ जाएंगे, वही ओपोनेंट्स के घर पे ही आ जाएंगे। तो हालत तो ऐसा ही है, क्योंकि जब से बीजेपी पावर में आई है तब से लेके आज तक तकरीबन 25,000 केसेस ऑपोजिशन लीडर्स पे लगाए गए, लेकिन एक भी केस बीजेपी नेता पे नहीं है। अब जनता को यह सोचना चाहिए कि बीजेपी के नेता पे ईडी क्यों नहीं लगती, आईटी क्यों नहीं लगती, सीबीआई क्यों नहीं लगती? क्या ये दूध के धुले हुए गंगा मैया में पैदा होके आए क्या? ऐसा तो नहीं है ना। क्यों बीजेपी नेताओं पे ईडी नहीं लगती? और जो नेता पे ईडी लगता है, या तो जय मोदी करेगा तो नहीं ईडी होगा, नहीं तो जय मोदी नहीं बोलेगा तो फिर ईडी होगा। ये तो ईडी, सीबीआई, आईटी हैव बिकम अ वॉशिंग पाउडर, निरमा काइंड ऑफ अ कॉन्सेप्ट। वो निरमा में नहला के बीजेपी में ले लेते हैं। तो दिस इज व्हाट दे आर डूइंग। अनफॉर्चुनेट सिचुएशन, बट देयर इज अ टाइम। बहुत ज्यादा हो गया ये इस तरीके का राजनीति, लोगों को भी पसंद नहीं आ रहा है। बराबर लोगों से एक इनकलाब निकल के आएगा, और बराबर हमारे जैसे नेता जो है, जो लोगों में हमेशा रहते हैं, हमारे साथ जनता देगी, हमारा पूरा पूरा विश्वास। मैडम, मैंने अभी तक बताया था, वो एलिगेशन किस तरीके से अरविंद जी के सपने में है मुझे तो नहीं मालूम, लेकिन आप तो नेशनल चैनल पे काम करती है मैडम, आप खड़गे जी को फोन लगा के पूछे कि मैंने खड़गे जी से फोन किया है, बात किया है। वैसे मुझे किसी भी पार्टी में ज्वाइन करने में कोई भी इंटरेस्ट नहीं है। हमारा पार्टी टीआरएस, अभी बीआरएस बना है, कल को नेशनल लेवल पे काम करेगा। हम बराबर नेशनल लेवल पे काम करेंगे। जो आज हमने तेलंगाना में विकास करके दिखाया है, वो कल के दिन पूरे भारतवर्ष में विकास करने के लिए अलग अलग मॉडल बनाएंगे, जनता के पास जाएंगे, जनता मानेगी, मदद देगी तो बराबर उनके लिए काम करेंगे। पॉलिटिक्स में अनेक तरीके के चर्चे होते रहते हैं, होने दीजिए। कोई हाँ बोलेगा, कोई ना बोलेगा, इसका ये मतलब नहीं होना चाहिए उनके ऊपर ईडी प्रयोग करो, सीबीआई प्रयोग करो, आईटी प्रयोग करो। ये जरा भी